రాజ్యాంగంలోని చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. బీసీల రక్షణ చట్టాన్ని కల్పించాలి. బీసీలకు రక్షణ చట్టాన్ని ఇవ్వాలి. 33% బీసీలకు మహిళా రిజర్వేషన్లు చేర్చాలి. జనాభా తమాషాలో బీసీ జనాభా లెక్కల్లో బీసీలను బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, జై బీసీ, జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. బీసీ హక్కుల కోసము ప్రధానమంత్రికి 10 డిమాండ్లతోని మా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ గారైన చిరంజీవులు సారు, మాజీ ఐఏఎస్ ఆఫీసర్, 10 ప్రధానమైన డిమాండ్లతోని ప్రధానమంత్రికి ఈ లేఖ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రిగా 3వసారి ఎన్నికై తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా బీసీల గోస తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అన్ని రంగాలలో ఇబ్బందులకు గురవుతున్నారో మీ ద్వారా ప్రధానమంత్రి గారికి, ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీకి మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీసీలకు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో చట్టసభలలో 42% రిజర్వేషన్ ఇస్తా అని ఎగ్గొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. దానికి ఇండైరెక్ట్గా ఈ బీజేపీ పార్టీ, ఈ ప్రధానమంత్రి వత్తాసు పలుకుతుండు. ఎందుకంటే ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి రాష్ట్రపతి దగ్గర 42% చట్టసభలలో రిజర్వేషను పెండింగ్లో ఉన్నది బిల్లు. మరియు ఒక బిల్లేమో ఇక్కడ గవర్నర్ గారి దగ్గర పెండింగ్ ఉన్నది. ఇట్లా బహుజనులను ఈ 2.5 సంవత్సరాలలో రాజకీయంగా మోసానికి గురి చేస్తున్న ఈ 2 పార్టీలు. అందుకే ప్రధానమంత్రి గారు వస్తున్న సందర్భంగా బీసీలము ఏ విధంగా వివక్షకు గురి అవుతున్నామో ఈ 10 డిమాండ్ల ద్వారా మేము ప్రధానమంత్రికి, ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఏంటంటే పక్క రాష్ట్రంలో బీసీలకు రక్షణ చట్టం ఉంది, అది తయారు చేయబడుతుంది. అదేవిధంగా మాకు కూడా కావాలని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు సహచరుడు, ఆయన గురువు, ఆ విధంగా బీసీలకు చేస్తున్నప్పుడు ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో చేయాలని, రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 10వ తేదీన తెలంగాణ రాష్ట్రాన్ని విజిట్ చేయబోతున్నాడు. ఆయన 3వసారి ప్రధానమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా వస్తున్నారు. అంతకుముందు చాలాసార్లు వచ్చిపోయింది, అది పక్కన పెట్టేద్దాం. బట్ గత 2 సంవత్సరాల ఆయన కాలం గడుస్తుంది ఆయన ప్రధానమంత్రిగా పదవి స్వీకారం చేసి. ఆ సందర్భంలో మొదటిసారిగా వస్తున్న సందర్భంలో మరి ఆయన దృష్టికి బీసీల సమస్యల్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రధానమంత్రి తాను స్వయంగా ఒక ఓబీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి. మరి వారి హయాంలో బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలు నిజంగా కూడా పరిష్కరింపబడతాయని చెప్పి ఆశించడం జరిగింది. కానీ ఆ ఆశ బట్టి అడియాశ అని చెప్పేసి ఇప్పటి వరకు రుజువైంది. మరి ఈ సందర్భంగా వారు తెలంగాణకు వస్తున్నారు. మాది బీసీ ప్రభుత్వం, మేము 26 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చినాం అని ఏదో రకరకాలుగా చెప్పేటువంటి వాళ్లకు మేము కొన్ని సమస్యలు ముందుస్తున్నాం. మెజారిటీ బీసీ ప్రజలకు మీరు ఏం చేసిందో చెప్పాలని మేము కోరుతున్నాం. ఈ దేశంలో 60% జనాభా బీసీ. వీళ్ళ సమస్యలు పరిష్కరించకుండా నువ్వు ఏ సమస్య పరిష్కరించినా అది సఫలీకృతం కాదు. మీరు కలలుగంటున్నటువంటి సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది ఒకటి డొల్లా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మేము ఈ సందర్భంగా 10 ప్రధానమైన సమస్యలు
ప్రధానమంత్రి దృష్టికి తీసుకుపోదలుచుకున్నాం. అనేకమైన సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారం కావాలని మాకు కూడా తెలుసు. కానీ కొన్ని ముఖ్యమైన సమస్యలు నీ చేతిలో ఉన్నాయి, నువ్వు సాల్వ్ చేసే పరిస్థితుల్లో కూడా ఉన్నావు, కానీ మీరు చేయడం లేదు. మీరు అనుకుంటే ఈ దేశంలో అనేకమైనటువంటి చట్టాలు ఎంత వ్యయ ప్రయాసాలు కూర్చున్నా మీరు ఆ చట్టాలు తీసుకొని వచ్చింది. కానీ బీసీలకు సంబంధించిన చట్టాలు ఏది వచ్చినా అది మూలన పాడేస్తున్నారు. మరి దేశంలో బీసీలు సిటిజన్స్ గారా? వాళ్ళకి హక్కులు లేవా? రాజ్యాంగ పరంగా వాళ్ళకి చెందాల్సిన హక్కులు మీరు ఇవ్వరా? మీరు ఏం చేయాలనుకుంటున్నారు బీసీలు? మీకు సంబంధించిన ప్రశ్నలు ఒక 10 ప్రశ్నలు ఇక్కడ మేము అడుగుతున్నాం. దాన్ని మీరు సౌహృదంతో ఆలోచించి మరి ఈ వెళ్ళే లోపల మీ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పాల్సిందిగా కోరుతున్నాం. మొట్టమొదటిది ఏంటంటే చట్టసభలలో బీసీలకు కూడా 50% రిజర్వేషన్ ఇవ్వాలి. ఇప్పటి వరకు భారతదేశంలో చట్టసభలైనటువంటి లోక్సభ కానీ శాసనసభల్లో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు లేవు. ఎస్సీ ఎస్టీలకు ఆర్టికల్ 330, 332 కింద జనాభా దామాషా ప్రకారం ఇస్తున్నారు. మొట్టమొదట అది 10 సంవత్సరాల కోరిక అని చెప్పి రాజ్యాంగంలో రాయడం జరిగింది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మీరు రాజ్యాంగ సవరణ చేసి ఎస్సీ ఎస్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్ ఇస్తున్నారు. సంతోషం, వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఈ దేశంలో వాళ్ళంతా క్రూరంగా ఎవరు అంచివేయబడలే కాబట్టి తప్పకుండా వాళ్ళకి ఇవ్వండి. అదేవిధంగా బీసీలు కూడా వాళ్ళలాగానే వివక్షతకు కూడా గురైనటువంటి కులాలు. ఈ రోజు కూడా మనం చట్టసభల్లో తీస్తే పార్లమెంట్లో 25% మించలేదు. ఇక్కడ శాసనసభలో తీసుకుంటే తెలంగాణ శాసనసభలో 16% మించలేదు. మరి 60% జనాభా ఉన్న వాళ్ళ ప్రాతినిధ్యం ఆ విధంగా ఉంటే ఇది ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుందని ప్రశ్నించక తప్పడం లేదు. అయ్యా, మేము కూడా మీకు కోరేది ఏంటంటే, మొన్న మీరు ఎంతో ఉత్సాహంగా ఓబీసీ ఇస్తున్నారు పార్లమెంట్లో. అయ్యా, మరి మాదేమైందా బాబు? మాకెందుకు ఇవ్వవు? మరి మాకు కూడా అందులో ఒక 50% మా ఓబీసీలకు కూడా చట్టసభలో రిజర్వేషన్ పెడితే అందులో మా మహిళలకు కూడా 1/3 రిజర్వేషన్ వస్తుంది కదా. మరి మా మహిళలకు ఎందుకు ఇవ్వరా? వీళ్ళేం అన్యాయం చేసి ఈ దేశంలో? ఇంకో అన్యాయం అంటే అన్యాయానికి గురి కావాల్సింది ఓన్లీ బీసీలేనా ఈ దేశంలో? ఇంకా వేరే వాళ్ళు లేరా? సో మేము కోరుతున్నాం ఏంటంటే, ఖచ్చితంగా బీసీలకు కూడా చట్టసభలలో 50% రిజర్వేషన్ మీరు ఇవ్వాలి. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. బీసీల హక్కులను చేర్చాలి. రాజ్యాంగంలోని చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. బీసీల రక్షణ చట్టాన్ని కల్పించాలి. బీసీలకు రక్షణ చట్టాన్ని ఇవ్వాలి. 33% బీసీలకు మహిళా రిజర్వేషన్లు చేర్చాలి. జనాభా దామాషాలో బీసీ జనాభా లెక్కల్లో బీసీలను బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. జై బీసీ, జై బీసీ, జై బీసీ. జై బీసీ. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత.